హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే గార్డెన్ అండ్ కిచెన్. ఈరోజు టెర్రస్ పైన పసుపు నాటుకుందామండి. బ్యాగులు అయితే రెడీ చేశాను కదా, ఇది చూడండి. కింద కొబ్బరి పీచు, మళ్ళీ కొన్ని వేస్టేజ్ ఆకులు అవన్నీ వేసిన దీనిపైన మట్టి వేసుకోవాలి. ఇదైతే అల్లం కోసం రెడీ చేసుకున్నాను. ఇది సేమ్ దానిలాగానే పీచు ఆకులు వేసి దానిపైన ఇసుక వేసా, ఇసుక పైన మళ్ళీ మట్టి వేసా. ఎందుకంటే అల్లం ఇసుక వేస్తే కొంచెం బాగా వస్తుంది. ఇవన్నీ మాత్రం సేమ్, కింద కొబ్బరి పీచు ఆకులు పైన మట్టి, ఇవన్నీ అలాగే నింపాను. ఈ పురుగు అవి రాకుండా మరి పైన పొగాకు పౌడర్, ఈ పొగాకు పౌడర్ ఇట్లా మట్టిలోనే కలుపుకున్నాను. మామూలుగా మళ్ళీ పైన కూడా వేసుకుంటే మంచిది, ఏ పురుగు ఇది కాకుండా బాగా వస్తాయి. ఎందుకంటే నేను 2 సంవత్సరాల నుంచి నేను ఇదే మెథడ్తో పెంచుకుంటున్నాను. మీరైతే మీ ఇష్టం, మట్టి మీరు ఎలా కలుపుకుంటారో అలా కలుపుకొని అన్నీ కలిపి మిక్స్ చేసుకుని కూడా మీరు వేసుకోవచ్చు. బ్యాగులు ఇదే రకంగా కుట్టాలని ఏం లేదండి. యూట్యూబ్లో చూస్తే మీకు ఈజీ మెథడ్లో కుట్టకుండానే కొన్ని కట్టి ఇదే బ్యాగులు కింద కట్టి ముడేసి మరి పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. చూసి చేసుకోవచ్చు మీరు ఈజీగా. అంటే ఇవైతే ఏమవుతుందంటే పాటలో లాగా అన్నీ పగలగొట్టుకోవడం కానీ బోర్లించుకొని అలా లేకుండా ఈజీగా, ఇది మనకు మళ్ళీ వేస్టే అప్పటికంతా. దీనిది సర్వీస్ అయిపోతుంది ఈ బ్యాగ్. నెక్స్ట్ మనం పసుపు తీసే టైంకి అది యూజ్ అండ్ త్రో లాగా మనకు బాగా పనిచేస్తాయి. మంచిగా పసుపు కూడా దీంట్లో చాలా బాగా వస్తుందండి. నేనైతే 2 సంవత్సరాల నుంచి పసుపు కొనటం లేదు బయట. ఈ పసుపు నాటడం కోసం నేను ఇందులో పెట్టుకుంటే వర్షాలకి లేట్ అయిపోయింది కదా, బాగా మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు దీన్నే నేను అన్నీ తీసి వాటిల్లంతా షిఫ్ట్ చేసుకుంటాను. ఊరికి అలా పెట్టుకున్నాను. ఇప్పుడు మట్టి అయితే కొత్త మట్టి, పాత మట్టి అంతా కలుపుకొని పురుగు ఏం పట్టకుండా పొగాకు పొడి వేసాను.